Hi everyone. Today we are discuss integration reduction formulas cos. Okay, let's see. Question. If in equal to integral cos power nx dx, then show that in equal to cos power n minus 1x sin x by n plus n minus 1 by n in minus 2, and hence deduce integral cos power 4x dx. This is the question. Previous video lo sin యొక్క రిడక్షన్ ఫార్ములా డిస్కస్ చేశాం. ఈరోజు కాస్ యొక్క రిడక్షన్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. సొల్యూషన్ given in nth integration integral cos power nx dx. This is the given problem. So దీన్ని ఎలా నోట్ చేసుకోవాలి? in equal to integral cos power n minus 1x into cos x dx. ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము. n minus 1 plus 1 minus 1 plus 1 క్యాన్సిల్ అయితే ఇదే వస్తుంది, రైట్? దిస్ ఈజ్ u, దిస్ ఈజ్ v. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా. ఇంటిగ్రేషన్ by parts formula. Integration by parts formula. Integral u v dx equal to u integral v dx minus integral square bracket d by dx of u integral v dx into dx. This is the formula. So integration by parts rule. Now can apply. U means cos power n minus 1x, v means cos x. ఎక్కడైతే u ఉందో cos power n minus 1x నోట్ చేద్దాం, v ఉన్న చోటలో cos x వద్దాం. ఓకే, రైట్? in equal to u means cos power n minus 1x, cos power n minus 1x integral u అంటే cos power n minus 1x integral v means cos x dx, cos x dx minus integral square bracket d by dx of u means cos power n minus 1x integral v means cos x dx square bracket close into dx. సో మనకి ఫార్ములాస్ ఇంటిగ్రల్ cos x dx అంటే ఏంటో తెలియాలి. d by dx of x power n ఫార్ములా, ఈ రెండు ఫార్ములాస్. అగైన్ దీంట్లో ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ వస్తుంది, d by dx of cos x. ఈ త్రీ ఫార్ములాస్ నోట్ చేద్దాం మనం. ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ cos x dx. ఇంటిగ్రల్ cos x dx వచ్చేసి sin x plus c. నెక్స్ట్ d by dx of x power n equal to n into x power n minus 1. ఇంకోటి d by dx of cos x, d by dx of cos x వచ్చేసి minus sin x.
ఇంటిగ్రల్ cos x dx sin x ఓన్లీ ప్లస్ c d by dx ఆఫ్ cos x వచ్చేసి మైనస్ sin x. ఈ 3 ఫార్ములాస్ డెఫినెట్ గా మనకు తెలియాలి. సో కరెక్ట్ కంటిన్యూషన్. సో ఈ ఫార్ములాస్ ఇంటిగ్రల్ cos x dx దీన్ని తీసేసి ఈ ప్లేస్ లో sin x రాయాలి. అగైన్ ఇక్కడ కూడా ఇంటిగ్రల్ cos x బదులు sin x నోట్ చేయాలి. దీన్ని వచ్చేసి ఈ ఫార్ములా ప్రకారం చేయాలి. తర్వాత ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ కూడా వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేద్దాం నీట్గా. in ఈక్వల్ టు cos పవర్ n మైనస్ 1x. ఇంటిగ్రల్ cos x అంటే sin x అమ్మ, ఓన్లీ sin x ప్లస్ సి లాస్ట్ లో నోట్ చేస్తాం. sin x మైనస్ ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ d by dx ఆఫ్ cos పవర్ n మైనస్ 1x. d by dx ఆఫ్ x పవర్ n. ఈ ఫార్ములాతో దీన్ని కంపేర్ చేద్దాం. n x అంటే cos x, n అంటే n మైనస్ 1. n మైనస్ 1 cos పవర్ n మైనస్ 1 మైనస్ 1 అంటే ఇక్కడ cos పవర్ n మైనస్ 1 మైనస్ 1 వస్తుంది. మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 cos పవర్ n మైనస్ 2 వస్తుంది. నోట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమొస్తుందంటే n ఇంటూ n అంటే x, n మైనస్ 1 n మైనస్ 1 ఇంటూ cos పవర్ n మైనస్ 2 వస్తుంది. n మైనస్ 2x. అగైన్ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ d by dx ఆఫ్ cos x. d by dx ఆఫ్ cos x కంపల్సరీ ఇది ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా చేయాలి. ఇంటిగ్రల్ cos x అంటే sin x రాయాలి. sin x ఇంటూ sin x బ్రాకెట్ క్లోజ్ 2dx. d by dx ఆఫ్ cos x అంటే నెక్స్ట్ స్టెప్ లో మైనస్ sin x అంటే ఈ ప్లేస్ లో మైనస్ sin x. నెక్స్ట్ స్టెప్ నోట్ చేద్దాం. cos పవర్ n మైనస్ 1x sin x మైనస్ n మైనస్ 1 బయటకు వస్తుంది. n మైనస్ 1 ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ cos పవర్ n మైనస్ 2x cos పవర్ n మైనస్ 2x d by dx ఆఫ్ cos x మీన్స్ మైనస్ sin x. మైనస్ కాబట్టి బ్రాకెట్ నోట్ చేద్దాం. మైనస్ sin x ఇంటూ sin x స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ dx. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. sin x ఇంటూ sin x sin స్క్వేర్ x అవుతుంది. నెక్స్ట్ స్టెప్ అంతా నోట్ చేద్దాం. cos పవర్ n మైనస్ 1x sin x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n మైనస్ 1 ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ cos పవర్ n మైనస్ 2x cos పవర్ n మైనస్ 2x sin x ఇంటూ sin x sin స్క్వేర్ x ఇంటూ dx. So by the first identity in trigonometry, sin square x plus cos square x equal to 1. So మనకు sin square x కాబట్టి cos square అవతల పోతుంది. That means 1 minus cos square x వస్తుంది. sin square x equal to 1 minus cos square x. sin square x equal to. So that means sin square x ను రీప్లేస్ చేద్దాం. మనం దీన్ని తీసేసి ఈ ప్లేస్ లో మనం 1 minus cos square x నోట్ చేసుకుందాం మనం. సో 1 minus cos square x రిమైనింగ్ అంతా సేమ్ రాస్తాం. cos పవర్ n minus 1x sin x ప్లస్ n minus 1 ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ cos పవర్ n minus 2x ఇంటూ sin square x ను రీప్లేస్ ఏం చేస్తామంటే 1 minus cos square x ఇంటూ dx. నెక్స్ట్ స్టెప్ లో cos పవర్ n minus 2x ఇంటూ 1 ఇంటూ చేస్తాం. బయట ఉన్న లోపల ఉన్న రెండింటిని ఇంటూ చేస్తాం. 1 తో ఇంటూ చేస్తే ఇదే వస్తుంది. మైనస్ cos పవర్ n minus 2x ఇంటూ cos square x అన్నప్పుడు మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయ్యి cos పవర్ nx dx మాత్రమే వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం మనం. దిస్ సింప్లైస్ cos పవర్
n minus 1x sin x plus n minus 1 ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ దీంతో రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం మనం. సో అప్పుడు ఏమొస్తుంది ఫస్ట్ ది కాస్ పవర్ n మైనస్ 2x 1 ఇంటూ చేస్తే ఇదే వస్తుంది మైనస్ కాస్ పవర్ n మైనస్ 2x ఇంటూ కాస్ స్క్వేర్ x అంటే -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయ్యి కాస్ పవర్ nx ఇంటూ dx. తర్వాత లోపల రెండు టర్మ్స్ కి ఇంటిగ్రేషన్ సింబల్ నోట్ చేసి రాద్దాం. అంటే ఇంటిగ్రల్ కాస్ పవర్ n మైనస్ 2x dx మైనస్ ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx నోట్ చేద్దాం. కాస్ పవర్ n మైనస్ 1x sin x ప్లస్ n మైనస్ 1 బ్రాకెట్ ఇంటిగ్రల్ కాస్ పవర్ n minus 2x dx minus integral cos power nx dx. Next, so this is the given problem. Starting low given in equal to integral cos power nx dx అని నోట్ చేసుకున్నాం. కాబట్టి ఈ ప్లేస్ లో ఏమొస్తుందంటే in వస్తుంది. సో n ఉంటే in వస్తుంది. ఇక్కడ n మైనస్ 2 ఉంది, కాసే మళ్ళీ n మైనస్ 2 ఉంది కాబట్టి in మైనస్ 2 వస్తుంది. సో దిస్ కంప్లీట్ వాల్యూ in మైనస్ 2, దీని కంప్లీట్ వాల్యూ in మైనస్ 2 మైనస్ in. లెఫ్ట్ సైడ్ in కంటిన్యూషన్ వస్తుంది, నోట్ చేద్దాం. in ఈక్వల్ టు కాస్ పవర్ n మైనస్ 1x sin x plus n minus 1 into n minus 2 minus in. Next step n minus 1 తో రెండింటిని మల్టిప్లై చేద్దాం. n minus 1 into in minus 2 minus n minus 1 into in. రిమైనింగ్స్ అంతా నోట్ చేద్దాం. సేమ్ in ఈక్వల్ టు కాస్ పవర్ n minus 1x sin x plus n minus 1 into in minus 2 minus plus into minus n minus 1 into n minus 1 into in. నెక్స్ట్ స్టెప్ ఈ మైనస్ వాల్యూ కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ in ఉంది, ఈ మైనస్ యువతలకు వస్తే ప్లస్ అవుతుంది. రిమైనింగ్ అంతా సేమ్ రాద్దాం. in సో మైనస్ వాల్యూ యువతలకు వస్తే ప్లస్ n మైనస్ 1 ఇంటూ in ఈక్వల్ టు మిగతాదంతా సేమ్ రాద్దాం. కాస్ పవర్ n మైనస్ 1x sin x plus n minus 1 into in minus 2. Next step, take the common in. పోయినసారి ప్రాబ్లం మాదిరి ఇక్కడ కూడా సేమ్ ఉంది, సైన్ మాదిరి. సైన్ లో వచ్చినట్టే in కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందంటే 1 plus n minus 1 వస్తుంది. అలాగే in కామన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. in తోటి ఈ రెండింటిని ఇంటూ కూడా చేసుకోవచ్చు. n into n into in వస్తుంది, మైనస్ 1 into in వస్తుంది. అప్పుడు మైనస్ in ప్లస్ n క్యాన్సిల్ అవుతుంది, n into in మాత్రమే రీప్లేస్ అవుతుంది. అలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం in కామన్ తీస్తున్నాం. in కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, 1 ప్లస్ in కామన్ వచ్చింది n మైనస్ 1 ఉంటుంది, n మైనస్ 1. రిమైనింగ్ అంతా సేమ్ నోట్ చేద్దాం. సో కాస్ పవర్ n మైనస్ 1x sin x plus n minus 1 into in minus 2. So then plus 1 minus 1 cancel, n into in మాత్రం రీప్లేస్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ n into in. n into in ఈక్వల్ టు
రిమైనింగ్ అంతా సేమ్ రాస్తాం మనం. cos power n minus 1x sin x plus n minus 1 into I n minus 2. తర్వాత n ఇంటూ చేసేదాన్ని యువతలకు వస్తే బై అవుతుంది. ఇది నోట్ చేయండి. కంటిన్యూషన్. సో n మల్టిప్లై చేసేది యువతలకు వస్తే బై అవుతుంది. in ఈక్వల్ టు cos power n minus 1x sin x బై, సో ఇక్కడ ఉన్నటువంటి n ఇక్కడ బై n అవుతుంది, ప్లస్ సెకండ్ టర్మ్ కూడా n minus 1 by n వస్తుంది. సెకండ్ టర్మ్ n minus 1 by n into I n minus 2. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. ఇక్కడికి మెయిన్ పార్ట్ ఇదంతాగా. దీని తర్వాత పుట్టు n ఈక్వల్ 4, ఎందుకంటే ఇంటిగ్రల్ cos power 4 dx కు రెడ్యూస్ చేయాలి. ఇంటిగ్రల్ cos power 4x dx అంటే n ప్లేస్ లో ఏం నోట్ చేయాలి మనం? 4. n ప్లేస్ లో ఫస్ట్ 4 చేయాలి, తర్వాత 4 minus 2 అంటే 2 వస్తుంది, అంటే 4, తర్వాత 2, తర్వాత 2 minus 2 అంటే 0. సో 4, 2, 0 అవన్నీ రీప్లేస్ చేద్దాం. సో పుట్ n ఈక్వల్ టు 4 minus 2 అంటే 2 వస్తుంది, 2. నెక్స్ట్ 2 minus 2 అంటే 0 వస్తుంది. సక్సెసివ్లీ in equation 1 we get నోట్ చేద్దాం. తర్వాత ఫస్ట్ 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమన్నా చూడాలి. I4 ఎన్నున్న చోటల్లో 4 నోట్ చేద్దాం. బై cos power 4 minus 1x sin x by 4 plus 4 minus 1 by ఎన్నున్న చోటల్లో 4 రాయాలి. 4 I 4 minus 2. 4 minus 2 అంటే 2 వస్తుంది, I 2 వస్తుంది. ఇదంతా చూద్దాం. దిస్ ఇంప్లైస్ cos cube x 4 minus 1 అంటే 3 వస్తుంది. cos cube x sin x by 4 plus 4 minus 1 means 3 by 4 I2. సో ఫస్ట్ 4 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఇంతవరకు సేమ్ వస్తుంటది. I2 మళ్ళీ I2 ఎన్నున్న చోటల్లో 2 రాయాలి. ఏమొస్తుంది చూద్దాం మనం. దిస్ ఇంప్లైస్ మిగతాదంతా సేమ్ రాస్తాం. cos cube x sin x by 4 plus 3 by 4 into I2 ఎన్నున్న చోటలో 2 రాయాలి. సో cos power 2 minus 1x sin x by 2 plus 2 minus 1 by 2 I ఎన్నున్న చోట 2 నోట్ చేద్దాం. 2 minus 2 means I not 0 వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ cos cube x sin x by 4 plus 3 by 4 into 2 minus 1 వస్తుంది. cos 4 1x అంటే 1 రాసినామంటే రాయకుండా cos x sin x by 2 cos x sin x by 2 plus 2 minus 1 అంటే 1 వస్తుంది. 1 by 2 I
ఐ నాట్ వస్తుంది. సో ఇన్ ప్రీవియస్ సైన్ రిడక్షన్ ఫార్ములాలో ఐ నాట్ అంటే ఏమొచ్చిందంటే ఎక్స్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఐ నాట్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఎక్స్ వస్తుంది. మా అంతా డెప్త్ అక్కడ ఆ వీడియోలో దీని గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ నాట్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. ఐ నాట్ అంటే ఎక్స్ వస్తుంది. సో ఐ నాట్ రీప్లేసింగ్ ఎక్స్. సో దిస్ ఇంప్లాయిస్ మీదంతా సేమ్ రాస్తాం. ఐ నాట్ ప్లేస్ లో ఎక్స్ రాస్తాం. ప్లస్ సి కాన్స్టెంట్ యాడ్ అవుతుంది. లేదా జస్ట్ ఓన్లీ ఐ నాట్ ఈక్వల్ టు ఎక్స్ అని నోట్ చేద్దాం. లాస్ట్ లో కంక్లూజన్ లో ప్లస్ సి యాడ్ చేద్దాం. సో cos cube x sin x by 4 plus 3/4 into cos x sin x by 2 plus 1/2 into x plus c. సో తర్వాత 3/4 తో ఈ టర్మ్ మల్టిప్లై చేసి రాస్తే లాస్ట్ స్టెప్ వస్తుంది. సో దేర్ఫోర్ I4 కదా ఇక్కడ వచ్చింది మనకి. I4 అంటే ఇంటిగ్రల్ cos power 4 x dx ఈక్వల్ టు రిమైనింగ్ సమ్ నోట్ చేద్దాం. cos cube x sin x by 4 plus 3 1 is 3, 4 2 is 8, 3/8 cos x sin x plus 3 1 is 3, 4 2 is 8, 3/8x, 3/8 into x plus c. This is the end of the problem. Thank you very much.